హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్ను కిచెన్లో. ఈరోజు నేను మీకోసం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ రెసిపీని తీసుకొచ్చేసానండి. టేస్ట్ రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంది, కానీ బాగుంది. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. మరి బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కోసం మనకి గ్రీన్ చిల్లీస్, టమోటా, ఆనియన్స్, ఎగ్, కొరియాండర్ లీవ్స్, ఎగ్ బాయిల్ చేసుకొని పీల్ తీసుకున్నాను. ఆనియన్స్, టమోటా, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ లీవ్స్ని చాప్ చేసి పక్కన పెట్టేసుకుందాము. 2 ఎగ్స్ని బౌల్లో బ్రేక్ చేసి వేసుకొని బీట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. బాయిల్ ఎగ్ ఆమ్లెట్కి క్లిప్లో చూపెడుతున్న లాంటి బౌల్ ఉంటేనే పర్ఫెక్ట్గా ఆమ్లెట్ అనేది షేప్లో వస్తుంది. బౌల్ని తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆమ్లెట్ కింద స్టిక్ అవ్వకుండా ఉండడానికి ఆయిల్ హీట్ అయ్యాక బాయిల్ అయిన ఎగ్ వేసి బీట్ చేసిన ఎగ్స్ని వేసుకుందాము. వేసుకున్నాక లో ఫ్లేమ్లోనే పెట్టి కట్ చేసుకున్న ఆనియన్స్, టమోటా, గ్రీన్ చిల్లీస్, సరిపడా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, కొరియాండర్ లీవ్స్ వేసుకొని ఫ్లేమ్ హై చేసి ఆమ్లెట్ని సెకండ్ సైడ్కి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేశాక మళ్ళీ చాప్ చేసుకున్న వాటిని అన్నింటినీ వేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందామండి. తర్వాత మనం ఒక నైఫ్ అయితే తీసుకొని ఆమ్లెట్ని కట్ చేసి చూస్తే ఇలా వచ్చింది. సో పర్ఫెక్ట్ బాయిల్ ఎగ్ ఆమ్లెట్ వచ్చేసిందండి. ఎగ్ సపరేట్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. నా వీడియో నచ్చిందా? నచ్చితే ట్రై చేసి తిని టేస్ట్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మీకోసం ఒక టిప్ ఏంటంటే, ఎగ్ బీట్ చేసి వేసుకోవడం వల్ల ఆమ్లెట్ అనేది బౌల్ టైప్లో ఆమ్లెట్ వస్తుందండి. అందుకని బీట్ చేసి వేసుకోవడం వల్ల ఈ బౌల్ టైప్ ఆమ్లెట్ అయితే వచ్చింది. ఇంకో వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.